మనం ఐస్ క్రీమ్‌లా ఉండకూడదండి. ఐస్ క్రీమ్ గాని కరిగిపోయిందనుకోండి మొత్తం బంక బంక చేసేసి చెయ్యంతా కింద పడిందంతా అసలు అది పనికి రాకుండా పోతుందండి. 2 కరుగుతాయి. ఐస్ క్రీమ్ కరుగుతుంది. క్యాండిలే కరుగుతుంది. మనం కూడా కరుగుతాం. మన ఆయుష్ కూడా కరిగిపోతూ ఉంది. కానీ మనం దేనికోసం ప్రయత్నం చేయాలంటే వెలుగునెలా నింపాలి నేను? నా జీవితంలో నేనెలా వెలుగుని నింపగలుగుతాను? జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ, నా జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని సమాజంలో నేనెలా వెలుగుని నింపగలిగాను అని ఆలోచించాలండి. ఇది దైవీ ప్రకృతి, దైవీ ప్రవృత్తి. అది ఆసురీ ప్రవృత్తి. కాబట్టి మనందరం మంచి మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముందుగా మన మంచి పిల్లలు ఎంత మంచి పిల్లలండి మన పిల్లలైతే ఎంతమంది చక్కగా ప్రవచనాలు వింటున్నారు మన యువత. ఆ! మీరందరూ కూడా చక్కగా ఈ విషయం గురించి ఆలోచన చేయాలి. నేనెలా మంచిగా జ్ఞానాన్ని సముపార్జన చేసుకోగలను? నేను సముపార్జన చేసుకున్న జ్ఞానంతో మా తల్లిదండ్రులకి ఎలా నేను గౌరవాన్ని తెచ్చిపెట్టగలను? అలానే ఈ దేశానికి, ఈ సమాజానికి నేనెలా సేవ చేయగలను? వెలుగుని నింపుదాం మనందరం. మనం వెలుగుని నింపుకుందాం. అందరికీ వెలుగుని నింపుదాం. ఇదన్నిటికంటే ముఖ్యమండి. వెలుగుని నింపటం. అందుకే ముఖ్యంగా ఈ యువశక్తి ఆహ్, అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా వారు చక్కగా జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని, వారికుండే ఆ ఎనర్జీని మొత్తం కూడా సరైన మార్గంలో ఛానలైజ్ చేయడానికి సమాజ సేవ, దేశ సేవ, భగవత్ సేవ కోసం ఆ యువశక్తిని మొత్తం ఛానలైజ్ చేయడానికి మనము యువసేతు అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల